నమస్తే వెల్కమ్ టు రీతం తెలుగు స్పెషల్ స్టోరీ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల దాటుతోంది. ఇప్పుడు అందరి చూపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై పడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై పార్టీలు నాయకులు పోస్ట్ మార్టం చేస్తున్నారు. తమ పార్టీకి వచ్చిన ఓట్లు సీట్లను బట్టి భవిష్యత్ వ్యూహాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ భారీ స్థాయిలో ఓట్లు సీట్లను కైవసం చేసుకుంది. కమలం పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టగా ఏకంగా 13.90% వరకు ఓట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ వరకు ఓటింగ్ పర్సెంటేజ్ లెక్కలో ఎలాంటి పంచాయతీ లేనప్పటికీ అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాత్రం ఆసక్తికర పంచాయతీ నడుస్తోంది. వాస్తవానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య 2 కంటే తక్కువ శాతమే ఓట్ల తేడా ఉందని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దీనిని చాలా తొందరగానే ఓవర్కమ్ చేస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి వాదనలో వాస్తవికత లేదని, గ్రేటర్ హైదరాబాద్ ఓటింగ్ సరళిని మినహాయిస్తే తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య 10% కంటే ఎక్కువ తేడా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 64 స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 92,32,792 ఓట్లు వచ్చాయి. ఇది 39.40% నమోదైంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి 87,53,924 ఓట్లు పోలయ్యాయి. అంటే ఇది 37.35% ఉంది. ఈ రెండు పార్టీల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 4,81,868 ఓట్ల తేడా మాత్రమే కనిపిస్తోంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 25 సీట్లను మినహాయిస్తే ఉత్తర దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు పోలైన ఓట్ల శాతం మధ్య వ్యత్యాసం 10% వరకు ఉన్నట్టు వెల్లడవుతోంది. ఉత్తర దక్షిణ తెలంగాణ రీజియన్లలో కాంగ్రెస్ పార్టీకి 83,10,792 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి 71,76,924 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీకి అధికంగా 11,33,868 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ఓట్ల శాతంలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ రీజనల్లో ఉన్న 25 సీట్లలో అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 38.97% ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ కేవలం 25.53% పరిమితమైంది. దీంతో ఇక్కడ లభించిన ఆధిక్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్వయించుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మరో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఇక్కడ లభించిన ఆధిక్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్వయించుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి ఉదాహరణగా ఉత్తర దక్షిణ తెలంగాణలో పోలైన ఓట్ల శాతాన్ని వారు ఉదాహరణగా చూపిస్తున్నారు. 51 సీట్లు ఉన్న ఉత్తర తెలంగాణలో మొత్తం 41.26% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 33 సీట్లను గెలుచుకుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం 34.64% ఓట్లతో కేవలం 10 సీట్లను మాత్రమే గెలుచుకోగా బీజేపీకి 15.66% ఓట్లతో ఏకంగా 7 స్థానాలు దక్కాయి. ఈ రీజియన్ లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీకి 6.62% ఓట్లు అదనంగా వచ్చాయి. ఇక 43 సీట్లు ఉన్న దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే 45.86% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 30 సీట్లను గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ 39.29% ఓట్లతో కేవలం 13 సీట్లకే పరిమితమైంది. ఇక్కడ కూడా 6.57% వరకు ఓట్ల తేడా కనిపించింది. అధికార బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోతే ఈ స్థాయిలో తేడా ఎందుకు వస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద ఒక్క హైదరాబాద్ మినహా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం 10% వరకు కనిపిస్తోంది. చాప కింది నీరుల భారతీయ జనతా పార్టీ కూడా విశేష ప్రజాదరణ చూరగొంటోంది. ఈ క్రమంలో కేవలం 2% కన్నా తక్కువ ఓట్లు తేడా ఉందని బీఆర్ఎస్ నాయకులు సర్ది చెప్పుకుంటున్నారు. వాస్తవాలను గమనించకుండా వారు ఇదే ధోరణిని కొనసాగిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి మరోసారి ఘోరమైన ఫలితాలను పొందాల్సి వస్తుందనేది రాజకీయ పరిశీలకుల మాటగా వినిపిస్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి రీతం తెలుగు.